ఏపీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే మెయిన్గా ఈ ఎగ్జామ్ని నేను ఫోకస్ చేయడానికి ఈ ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. లైక్ ఏ ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్, ఇంకా ఏవైనా గ్రూప్ సి క్యాడర్ ఎగ్జామ్స్ ఏవైనా ఉంటే మ్యాథమెటిక్స్లో మ్యాక్సిమం వాళ్ళకి నాలెడ్జ్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళందరికీ ఈజీగా ఆ ఎగ్జామ్ కూడా క్లియర్ చేయగలుగుతారు. సో మెయిన్గా ఈ ఎగ్జామ్ని నేను ఫోకస్ చేస్తాను. ఈ ఎగ్జామ్లో మనకు కావాల్సింది ఏంటి అంటే మెయిన్ మనకి సిలబస్ తెలుసుకోవాలి. ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేసుకోవడానికి సిలబస్ తెలుసుకోవాలి. వాటిని మాత్రమే ప్రాక్టీస్ చేసి వాటిని మాత్రమే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే సరిపోతుంది. వేరే వేరే టాపిక్స్ని మనం తెలుసుకొని వేరే వేరే టాపిక్స్ మీద టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఉన్న సిలబస్ మీద టైం వేస్ట్ అవుతుంది. మనకున్న సిలబస్ని కవర్ చేసుకోకపోవడం, వాటి మీద గ్రిప్ తెచ్చుకోకపోవడమే జరుగుతుంది వేరే టాపిక్స్ని అనవసరంగా ఎంకరేజ్ చేసుకోవడం వల్ల. కాబట్టి మెయిన్గా ఈ ఈ సెషన్లో ఈ ఎగ్జామ్కి పర్టికులర్గా ఏపీ పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్కి మనకి ఏ సిలబస్ ఉంది, వాటికి సంబంధించి మనం ఏం తెలుసుకోబోతున్నాం. సో మెయిన్ ఏంటంటే సిలబస్ ఏంటి అంటే ఇందులో మెయిన్గా మెయిన్స్ ఎగ్జామ్స్కి ఫోకస్ చేసుకుంటే మనం ఇందులో 2 పేపర్స్, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఏంటి, అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ. ఈ రెండు ఉంటాయి మనకి. నేను మెయిన్గా ఈ పేపర్ని మాత్రం ఫోకస్ చేస్తున్నాను. ఇది ప్రిలిమ్స్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. 100 క్వశ్చన్స్, 3 అవర్స్ టైం ఉంటుంది మనకి. సో మనం ఈ ఎగ్జామ్లో అట్లీస్ట్ 80+ స్కోర్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓన్లీ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే మనం కవర్ చేయాలి, ఇంకా ఏ టాపిక్స్ మనకు అవసరం లేదు. ఇందులో అర్థమెటిక్ మ్యాక్సిమం 50 క్వశ్చన్స్ వస్తాయి మనకు. అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ రెండు టాపిక్స్ 100, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీలో 50 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ 40+ స్కోర్ చేయాలి, 40 to 45. 5 క్వశ్చన్స్ ఏవైనా మిస్ అవ్వచ్చేమో, కానీ ఇవి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి మనం స్కోరింగ్ చాలా ఎక్కువగా చేయాలి ఇందులో. మిగతా అర్థమెటిక్లో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. మనం వాటిని అర్థం చేసుకొని చేయగలిగితే వీటిలో కూడా 40+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో అట్లీస్ట్ మనం థరోగా సిలబస్ను చూసి ప్రిపేర్ అవుతే అట్లీస్ట్ 80+ స్కోర్ చేయొచ్చు. ఇది ప్రిలిమ్స్. నెక్స్ట్ ఏంటి, మనం నెక్స్ట్ మెయిన్స్కి వెళ్దాం. ఒకసారి మెయిన్స్కి వెళ్ళినప్పుడు మెయిన్స్ కూడా సేమ్ సిలబసే, ప్రిలిమ్స్ అయినా అదే సిలబసే, మెయిన్స్ అయినా అదే సిలబసే. ఇది ప్రిలిమ్స్ సిలబస్. సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్, ఇది మెయిన్స్. ఇందులో ఏముంటుందంటే ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్, సెకండ్ పేపర్ తెలుగు, థర్డ్ పేపర్ ఇది ఇది ఆప్షనల్ అనమాట. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కంపల్సరీ. ఇందులో 3 ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. వీటిలో ఒకటి ఆప్షనల్ అనమాట. ఇదర్ తెలుగు అయినా సెలెక్ట్ చేసుకుంటారు, ఉర్దూ అయినా సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా ఉర్దూ మీడియం వాళ్ళు ఉంటే ఉర్దూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మాత్రం మ్యాక్సిమం అందరికీ కామన్గా ఉంటుంది. సో మనకు కావాల్సింది ఈ ఎగ్జామ్ థర్డ్ పేపర్ 3. ఇందులో ఏంటంటే అర్థమెటిక్స్ సేమ్ సిలబస్. అక్కడ ప్రిలిమ్స్కి ఏం సిలబస్ ఉందో మెయిన్స్కి కూడా అదే సిలబసే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 200 క్వశ్చన్స్ ఇస్తారు, 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. ఇందులో ఏంటంటే మనకు టైం సరిపోదు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు కాబట్టి మనం బబుల్ చేసేది కూడా ఉంటుంది. ఇందులో చాలా తక్కువ టైము, చాలా ఫాస్ట్గా చేయాలి.
మనం ప్రిలిమ్స్లో 80+, 90 అప్ టు 90 దాకా స్కోర్ చేసిన మెయిన్స్కి వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్స్ చాలా పెరుగుతాయి. డిఫికల్టీ లెవెల్స్ పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, టైం తగ్గిపోతుంది, క్వశ్చన్స్ పెరిగిపోతున్నాయి. సో మనం మ్యాక్సిమం కవర్ చేయాల్సింది ఏంటి అంటే, మనకున్న నాలెడ్జ్లో మనం ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉన్నామో వాటిని మాత్రమే క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఏదైనా డిఫికల్ట్ టాపిక్ అనిపించినప్పుడు వాటిని కంప్లీట్గా వదిలేయాలి. మనకి ఏంటంటే మెయిన్స్లో 130 టు 140 స్కోర్ చేయడం చాలా మ్యాక్సిమం, చాలా ఎక్కువ మ్యాథ్స్లో. నేను 2019 ఆ టైంలో ఎగ్జామ్ రాసా అనుకుంటా. ఆ టైంలో నాకు 120 ఆర్ 116 వచ్చాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి ఏమో 120 వచ్చాయి. జస్ట్ 4 to 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది అంతే. సో టాపర్కి కూడా 120. సో నేను ఇప్పుడు ఎందుకు 130, 140 అంటున్నానంటే 130, 140 కూడా చాలా కష్టమే. చాలా తక్కువ టైం ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ చాలా పెరుగుతుంది. కంపేర్ టు ప్రిలిమ్స్ ఇది చాలా 2 to 3 times డిఫికల్టీ లెవెల్ పెంచుతున్నారు. సో మనం చాలా జాగ్రత్తగా, చాలా క్విక్గా డెసిషన్ తీసుకొని ఆన్సర్ చేయగలి, అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సో నెక్స్ట్ రీజనింగ్లో కూడా మనం ఏంటంటే చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు సింపుల్, ప్రతి క్వశ్చన్ని కంప్లీట్గా చదవాలి. కంప్లీట్గా చదవకపోతే ఏదో ఒక్క ట్రిక్ దగ్గర మనం మిస్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, x² - 4 = no x² - 3 = 0. Find the value of x if it is an integer. ఈ క్వశ్చన్ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి x² = 3, x = +or - సో ఇప్పుడు మనమే ఉన్నాడు ఇక్కడ ఇంటీజర్, మనమేమని చెప్తున్నాం, ఆప్షన్స్ 1 +or - 3, సెకండ్ ఆప్షన్ √3, 3, థర్డ్ ఆప్షన్ -3, ఫోర్త్ ఆప్షన్ నన్, ఏది కాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఆన్సర్ ఇక్కడ కనపడింది, డైరెక్ట్గా పెట్టేసినాం ఇది +or - 3. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంటీజర్, ఈ వర్డ్ ఇంటీజర్ అంటే ఏంటి మనకు తెలియాలి, అప్పుడు మాత్రమే ఇది ఆన్సర్ చేయగలుగుతాం. ఇంటీజర్ అంటే ఏంటి, పాజిటివ్ వాల్యూ అండ్ నెగిటివ్ వాల్యూ ఇంక్లూడింగ్ 0 ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఇంటీజర్స్ అంటాం. అంటే ఏంటి, -1, -2, -3, -4 అప్ టు ఇన్ఫైనైట్, ఇలా 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 8 ఇన్ఫైనైట్, వీటిని మాత్రం మనం ఇంటీజర్స్ అంటాం. p/q ఫామ్లో ఉండదు, డైరెక్ట్ నంబర్స్ మాత్రమే మనం ఇంటీజర్స్ అంటాం. సో ఇక్కడ ఇంటీజర్స్లో రూట్ వాల్యూ అనేది లేదు కాబట్టి మనం దీన్ని, ఈ ఆన్సర్ మనకు ఎక్స్ వాల్యూ వచ్చినప్పటికీ, మనకు ఎక్స్ వాల్యూ ఏంటో తెలిసినప్పటికీ కూడా ఆన్సర్ అనేది తప్పు అయిపోతుంది. ఇక్కడ ఈ పాయింట్ని మనం జాగ్రత్తగా చదవాలి. సో రీజనింగ్లో ఇలాంటి చిన్న ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. చిన్న వర్డ్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ తప్పు చేస్తుంటాం. సో ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. సో నెక్స్ట్ మనం డీప్గా ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, అర్థమెటిక్లో ఏముంటుంది, నంబర్ సిస్టమ్స్. మనం ఫస్ట్ ఈ నంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ నంబర్ సిస్టమ్స్, ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎందుకు ఈ టాపిక్ పెట్టాల్సి వచ్చింది అనేది. సో సిలబస్లోకి వెళ్తే అర్థమెటిక్లో ఏమున్నాయి, నంబర్ సిస్టమ్. ఫస్ట్ పాయింట్ ఏంటి, నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ని ఎందుకు ఈ ఎగ్జామ్లో పెట్టారు, అసలు మన ఈ నంబర్ సిస్టమ్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి. నంబర్ సిస్టమ్.
సో నంబర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మెయిన్గా దీన్ని మనం మన ఎగ్జామ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే బేసిక్ నీడ్స్ని కౌంట్ చేసుకోవడం కోసం దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఎలా రోజు మనం ఏం చేస్తున్నాం, ఎంత దూరం ప్రయాణిస్తున్నాం, మనం మన దగ్గర ఎంత ఫుడ్ ఉంది, మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, లేదంటే ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఇలాంటి వాటిని పాజిటివ్ వేలో కౌంట్ చేసుకోవడం కోసం మాత్రమే వీటిని మనం అడాప్ట్ చేసుకున్నాం. వీటిని ఏంటంటే న్యాచురల్ నెంబర్ అంటాం. ఫస్ట్లో వీటన్నిటిని తీసుకుంటాం. వీటిని పాజిటివ్ వేలో కౌంట్ చేయడానికి మనం తీసుకున్న వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అనేటివి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. ఇక్కడ దాకా వెళ్ళే నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో బేసిక్గా ఫస్ట్ మనకు ఈ న్యాచురల్ నెంబర్సే ఉన్నాయి. ఈ న్యాచురల్ నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేసేవాళ్ళు, ఎంతమంది ఉన్నారని, మనుషులు ఎంతమంది ఉన్నారు కనుక్కోవడానికి, తెలుసుకోవడానికి, అనిమల్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి, మన దగ్గర ఎంత ఫుడ్ ఉంది, ఎన్ని టూల్స్ ఉన్నాయి, వీటన్నిటిని తెలుసుకోవడానికి ఈ న్యాచురల్ నెంబర్స్ యూజ్ చేశారు. అట్లాగే న్యాచురల్ నెంబర్స్తో కౌంట్ చేయడానికి ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాం, ఈరోజు టైం ఎంత అయింది, ఇప్పుడు టైం ఎంత అయింది, ఎంత వెయిట్ ఉన్నాయి, ఓకేనా, మనీ గురించి తెలుసుకోవడానికి, వీటన్నిటి కోసం మనం ఇది యూజ్ చేసుకున్నాం. నంబర్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకున్నాం. నంబర్ సిస్టమ్ లేకపోతే మన డైలీ రొటీన్ లైఫ్ అనేది జరగదు. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో రావచ్చు, ఎస్టిమేట్ చేసుకోవడానికి మనం చేసే పనిని ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నాం, వీటన్నిటి కోసం మన నంబర్ సిస్టమ్ అవసరం. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అనేవి నంబర్ సిస్టంలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే నంబర్స్ అనేటివి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫైనైట్ వరకు వెళ్తే వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫైనైట్ వరకు వెళ్తే వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఏంటి, నంబర్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్లో 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయనుకుందాం, పెన్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి అనుకుందాం. సరే, నెక్స్ట్ ఏంటివి, బుక్స్ 5 ఉన్నాయి, పెన్సిల్స్ 20 ఉన్నాయి. మనది ఒక షాప్ అనుకుందాం, ఓకేనా, షాప్లో ఇవన్నీ ఉన్నాయి. ల్యాప్టాప్లో మన షాప్లో లేదు. బట్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఉన్న వాటిని ఏమో పాజిటివ్ కౌంట్లో రిప్రజెంట్ చేసాం, లేని వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలి, సో మనం జీరోతో రిప్రజెంట్ చేస్తున్నాం వాటిని. కాబట్టి ఇక్కడ నుంచి మనం జీరో కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం హోల్ నంబర్స్లో, జీరో. సో జీరో అనేది హోల్ నంబర్స్లో ఇంక్లూడ్ చేసాం వాటిని. అందుకే హోల్ నంబర్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ కౌంటింగ్ నంబర్స్ ఇంక్లూడింగ్ జీరోని కూడా కౌంట్ చేసుకున్నాం. 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. వీటన్నిటిని కూడా మనం హోల్ నంబర్స్ అంటాం. సో హోల్ నంబర్స్ అన్నాం, ఓకే. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే నంబర్ సిస్టంలో ఇంటీజర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఇంటీజర్ అనేది ప్రతి క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతుంటారు. సో మనం ఈ పాయింట్ని, ఈ వర్డ్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పా కదా ఎగ్జాంపుల్ ఒకటి, ఇంటీజర్ వాల్యూ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇంటీజర్ అనేది ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నప్పుడు రూట్లో ఉండదు కాబట్టి మనం ఏం చేసామంటే అది తప్పు. రూట్లో ఇంటీజర్ వాల్యూ రూట్స్లో ఉండదు కాబట్టి మనం ఉందనే ఆన్సర్ ఇచ్చాము అక్కడ. సో ఇక్కడ ఇంటీజర్స్ ఎందుకు ఈ ఇంటీజర్స్ని అడాప్ట్ చేసుకున్నాం అంటే హోల్ నంబర్ కెన్ నాట్ రిప్రజెంట్ లాస్, డెప్ట్, వాల్యూస్ బిలో జీరో. టు ఓవర్కమ్ దిస్ లిమిటేషన్ ఇంటీజర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఇలా వాల్యూస్ బిలో కంటే జీరో ఎక్కడ ఉన్నాయి, లేవు కదా అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి, ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నప్పుడు ఈ ఐస్ క్యూబ్ టెంపరేచర్ ఎంత అంటే మనం 0 డిగ్రీ అని చెప్తాం. 0 కంటే తక్కువ టెంపరేచర్ లేదా అంటే ఉంది.
అబ్జల్యూట్గా 0 కంటే తక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీడే మన రోజు చూస్తూనే ఉంటాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో -5కి వెళ్ళిపోయిందని అనే న్యూస్ వింటూ ఉంటాం. ఇంకెక్కడైనా కానీ హిమాలయాస్లో -18 డిగ్రీస్, -16 డిగ్రీస్ ఇలా టెంపరేచర్ వెళ్తూనే ఉంటుంది. సో 0 కంటే తక్కువగా ఇంకా నంబర్స్ ఉన్నాయి అని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం, తెలుసుకొని వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఇంటీజర్స్ అని తీసుకున్నాం. సో నెగిటివ్ నంబర్స్, నెగిటివ్ ఇన్ఫైనైట్ నుంచి 0 అండ్ అప్ టు పాజిటివ్ ఇన్ఫైనైట్, వీటన్నిటిని కూడా ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇంటీజర్స్ అనేటివి డైరెక్ట్ నంబర్స్ మాత్రమే, ఎటువంటి డెసిమల్స్ అనేటివి ఉండదు. అంటే ఎలా 1 2 3 4 5 అండ్ సో ఆన్ 91 99 100 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్, ఇలా ఎన్ని నంబర్స్ అయినా ఎగ్జాక్ట్ నంబర్స్, డెసిమల్స్ అనేటివి ఉండవు, 0 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏంటి, అలాగే -1 -2 -3 -4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. అంటే ఏంటి, మైనస్ ఇన్ఫైనైట్. ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అనేటివి డిజిట్స్ అనమాట. ఇక్కడ ఎటువంటి ఫ్రాక్షన్స్ అనేటివి ఉండవు, డెసిమల్స్ అనేటివి ఉండవు. సో మనం ఈ పాయింట్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇంటీజర్స్ అనే వర్డ్, ఇంటీజర్స్ అంటే ఏంటివి, ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? ఇంటీజర్స్ అనేటివి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇంటీజర్స్ అనేటివి మైనస్ ఇన్ఫైనైట్ నుంచి 0 అండ్ ప్లస్ ఇన్ఫైనైట్ వరకు ఉండే ఈ డిజిట్స్ అన్నిటిని ఇంటీజర్స్ అంటాం. ఇవన్నీ కూడా నాన్ డెసిమల్ నంబర్స్, డెసిమల్ నంబర్స్, నాన్ ఫ్రాక్షన్ నంబర్స్, ఫ్రాక్షన్స్ అనేటివి ఉండవు. సో వీటిని మాత్రమే ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి, రేషనల్ నంబర్స్. ఇది కూడా నెక్స్ట్ టాపిక్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ టాపికే. మెయిన్ టాపిక్ అంటే ఏంటి అంటే, ఇంటీజర్స్. ఎక్కడికి వెళ్ళినా ఏ క్వశ్చన్లో అయినా నంబర్ సిస్టమ్ మీద వచ్చినప్పుడు ఇంటీజర్ అనే పదమే వాడతాడు. సో మనం ఇంటీజర్స్ని కంపల్సరీగా ఇంటీజర్స్ అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి, వాటిని ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. ఒకవేళ మనకు ఆన్సర్ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఇంటీజర్ కాకపోతే మనం రాంగ్ ఆన్సర్ని చూస్ చేసుకుంటాం. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఒకటి, x² -5 = 0. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x x ఈజ్ ఇంటీజర్. ఇప్పుడు దీనికి వాల్యూ మనం ఎలా కనుక్కోవాలి, x² = 5, x √5. √5 అనేది మన ఇంటీజర్స్లో నంబరే కాదు, మన నంబర్స్ డిజిట్లో ఉంటాయి, కంప్లీట్గా నార్మల్ నంబర్స్. √5 అనేది కాదు. సో కాబట్టి ఇది మనకు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ x² = ఆప్షన్స్ ఏమిస్తాడు ఇక్కడ, 5, సెకండ్ ఆప్షన్ -5, థర్డ్ ఆప్షన్ ±√5, ఫోర్త్ ఆప్షన్ నన్ అని ఇస్తాడు. సో ఇక్కడ ఏంటంటే మనకు వాల్యూ వచ్చింది ±√5 అనేది, ఇక్కడ ఆప్షన్ కనబడింది. సో మనం డైరెక్ట్గా ఇది ఆన్సర్ టెక్ చేస్తాం, కానీ ఇక్కడ వాల్యూ ఏమడిగాడు, ఇంటీజర్ వాల్యూ అని అడిగాడు. సో ఎక్స్ అనేది ఇంటీజరే కాదు, కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, నన్ అవుతుంది. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ మనం ఓవర్కమ్ చేయాలి, ఈ క్వశ్చన్స్ని బాగా క్లియర్గా చదవాలి వీటిలో. సో ఇంటీజర్ అనే వర్డ్ ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేసింది, అది మనం ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, రేషనల్ నంబర్స్. నెక్స్ట్ టాపిక్, రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఇంటీజర్స్ అనేటివి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, 0 1 2 3 4 5 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. ఓకే,
అయితే ఇప్పుడు 0కి 1కి మధ్యలో మన దగ్గర ఏం నంబర్స్ లేవా అంటే ఉన్నాయి. డెసిమల్ నంబర్స్ అంటాం వాటిని. డెసిమల్స్ అంటే ఏంటి? ఫ్రాక్షన్స్లో రాస్తాం. ఎలా? 1 కంటే తక్కువ ఉంది, 0 కంటే 1 కంటే తక్కువ ఉంది. ఏంటి అది? ఏ నెంబర్ ఉన్నాయి? 0 కంటే 0.1 ఉంది, 0.2 ఉంది, 0.5 ఉంది, అప్ టు 0.9, ఆ తర్వాత 1 వస్తుంది. సో ఇన్ని నంబర్స్ 1కి 0కి మధ్యలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము p/q ఫామ్లో రాయగలుగుతాం. వీటినే భిన్నం అంటాం తెలుగులో. p/q ఫామ్లో రాయగలిగితే అలాంటి నంబర్స్ అన్నిటిని కూడా రేషనల్ నంబర్స్ అంటాం. p/q ఫామ్లో ఖచ్చితంగా రాయగలగాలి, అప్పుడు మాత్రమే రేషనల్ నంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, p/q ఫామ్లో 3/4 ఈజ్ ఆల్సో p బై. అన్ని నంబర్స్ ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నంబర్స్, ఎందుకంటే వాటన్నిటిని p/q ఫామ్లో రాయొచ్చు. 5 ఉంది, 5/1, సో p/q ఫామ్లో రాసామా. 6 ఉంది, 6/1, -7, -6, -6/1. ఇవన్నీ కూడా మనము ఇంటీజర్స్ని కూడా ఈ ఫామ్లో p/q ఫామ్లో రాయొచ్చు. సో p/q ఫామ్లో రాసే ప్రతిదీ కూడా రేషనల్ నంబర్ అవుతుంది. ఇక్కడ q అనేది 0 అవ్వకూడదు. ఎందుకు 0 అవ్వకూడదు అంటే q 0 అయితే ఇది ఇన్ఫైనైట్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7/0 ఇస్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. ఇది p/q ఫామ్లో ఉన్నప్పటికీ కూడా q 0 అవ్వకూడదు, అప్పుడు మాత్రమే రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? పాజిటివ్ రేషనల్ నెంబర్ అంటే ఇది 3/5. నెగిటివ్ అంటే -7/4. 0 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. నెక్స్ట్ టర్మినేటింగ్, ఇది ఇంపార్టెంట్. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఈ నంబర్ లైన్లో 1, 0, 1 వీటి మధ్యలో 0.1 ఉంది, 0.2 ఉంది, 0.3 ఉంది, 0.4 ఉంది, 0.5 ఉంది, అండ్ సో ఆన్ ఉన్నాయి. 0.25 ఎక్కడ వస్తుంది? 0.2 అండ్ 0.3కి మధ్యలో ఇక్కడ ఎక్కడో వస్తుంది. సో మనం ఈ పాయింట్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇక్కడ p/q ఫామ్లో లేదా, ఉందా లేదా ఇది అంటే, ఈ p/q ఫామ్లో మనం ఎలా రాయగలగాలి దీన్ని? సో 0.25/1 అంతేనా? అదే రాసుకున్నాం. సో ఇంటూ 100 × 100 చేసినాం అనుకో దీన్ని. ఎందుకు ×100 ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ పాయింట్ తర్వాత 2.2 స్థానాలు ఉన్నాయి కాబట్టి వీటిని తీసేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం. సో 25/100 ఇప్పుడు ఏమవుతుంది? 25 1 25 4 1/4. సో వాల్యూ ఏమొచ్చింది? p/q ఫామ్లో రాయగలిగినామా? సో ఇది కూడా రేషనల్ నంబరే. బట్ ఇలాంటి రేషనల్ నంబర్ ఇది టర్మినేటింగ్ డెసిమల్ ఉన్న రేషనల్ నంబర్. సో నెక్స్ట్ ఏంటి? రెకరింగ్ డెసిమల్. రెకరింగ్ డెసిమల్ అంటే ఏంటి అంటే, కంప్లీట్గా ఇలా రిపీట్ అవుతూనే ఉండాలి. ఏదైనా ఒక పాయింట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 0.777777 అండ్ సో ఆన్, వీటన్నిటిని కూడా రెకరింగ్ డెసిమల్స్ అంటాం. ఇలానే 7 ఒకటే నెంబర్ రిపీట్ అవ్వాలంటే అలా అవసరం లేదు. 1.621 ఇలా కూడా రిపీట్ అవుతూనే ఉండొచ్చు. ఇది ఇంటర్మినేటింగ్, ఇది టర్మినేటింగ్, ఇది ఇంటర్మినేటింగ్. రెకరింగ్, బట్ రెకరింగ్ అంటే ఏంటి? పర్టికులర్ ప్యాటర్న్ మాత్రం రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇలా 6 to 1 అయిపోయింది కదా. ఇప్పుడు చూడు ఇంకొక ఎగ్జాంపుల్, 7.12121212 ఇలా రిపీట్ అయిందా? 1212. సో వీటన్నిటిని కూడా రెకరింగ్ డెసిమల్స్ అంటాం. సో దీన్ని p/q ఫామ్లో రాసుకుంటామా రాసుకోలేమా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు 0.6 ఉంది, 0.6666 అండ్ సో ఆన్. దీన్ని ఏమనుకుంటా అంటే నేను ఎక్స్ అనుకుంటా. సో నెక్స్ట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఏమనుకుంటా 10తో మల్టిప్లై చేస్తా, 10x. కాబట్టి ఇది ఏమవుతుంది? పాయింట్ వదలకు వస్తుంది, 6.6666 అండ్ సో ఆన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తా, మైనస్. సో ఇది 9x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు దీనిలో నుంచి ఇది పోతే 0, 0.0000 అండ్ సో ఆన్, అంతేనా? సో 9x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6/9. వాల్యూ ఎంత? 3 2s 3, 6/9, 3 2s 3 3s.
x ఈజ్ ఈక్వల్ టు 2/3 p/q ఫామ్లోకి వచ్చిందా ఇది. సో రెక్కరింగ్ డెసిమల్స్ని కూడా మనం p/q ఫామ్లో రాయొచ్చు. అది రెక్కరింగ్ అండ్ టర్మినేట్ అవ్వని రెక్కరింగ్ అవుతున్న డెసిమల్ని మాత్రం మనము రేషనల్ నంబర్ p/q ఫామ్లో రాయొచ్చు. p/q ఫామ్లో రాసినప్పుడు వాటిని రేషనల్ నంబర్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టాపిక్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్ అంటే ఇది డిఫరెంట్ టాపిక్, ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే ఇవన్నీ నంబర్స్ ఎప్పుడు కూడా టర్మినేట్ అవ్వవు, ఇంటర్మినేటింగ్ నంబర్స్. అలా అని రెకరెంట్ అవుతుంటాయంటే అవ్వవు ఎప్పటికీ. ఇందాక మనం చూసాం ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే 0.666 అని రాసుకున్నాం. ఈ నెంబర్ ఒకటి మాత్రమే రికరింగ్ అవుతుంది, రిపీట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఏ నెంబరు రిపీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 7.26125678910 ఇట్లా ఈ నంబర్స్ అని వెళ్ళే కొద్దీ ఏ నంబర్ కూడా రిపీట్ అవ్వదు. ఏ నంబర్ కానీ ఏ ప్యాటర్న్ కానీ రిపీట్ అవ్వదు. కంటిన్యూస్గా డిఫరెంట్ నెంబర్ వస్తూనే ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం p/q ఫామ్లో రాయలేము ఇలాంటి నంబర్స్ని. సో వీటిని మనం రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ చూడండి, ఏ రేషనల్ నంబర్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్. ఏ నంబర్ ఈజ్ కాల్డ్ అన్ ఇర్రేషనల్ నంబర్ ఇఫ్ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో రాయలేము ఇలాంటి వాటిని ఎప్పటికీ కూడా మనం. ఇది కంటిన్యూస్గా రెకరింగ్, ఇంటర్మినేటింగ్, నాన్ రెకరింగ్ అనమాట. నాన్ రెకరింగ్ ఇంటర్మినేటింగ్ డెసిమల్స్ ఎప్పటికీ కూడా అవి అలాగనే వెళ్తూ ఉంటాయి. అండ్ ఇట్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. చెప్పా కదా ఇందాక, రిపీట్ అవ్వవు, ఇలా ఉంటాయి. ఇదైతే రిపీట్ అవుతుంది, ఇది రిపీట్ అవ్వట్లేదు. సో ఇలా రిపీట్ అవ్వని వాటిని మనం ఏమంటామంటే ఈ రిపీట్ అవ్వని వాటిని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఇందాక చెప్పా కదా, కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ p/q ఫామ్ అండ్ హ్యాస్ ఏ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. సో వీటన్నిటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. మనకు తెలిసిన సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పై వాల్యూ, √2 వాల్యూ, √3 వాల్యూ, √5 అండ్ సో ఆన్, ఇలాంటివన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ √4 వాల్యూ ఉంది. √4 వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు +or -2. సో +2 అయినా అవ్వచ్చు, -2 అయినా అవ్వచ్చు. ఇదేంటంటే ఇంటీజర్ అవుతుంది డైరెక్ట్గా. ఇది ఇలాంటి నంబర్స్ ఏవి కూడా ఇర్రేషనల్ నంబర్స్ అవ్వవు. రూట్లో ఉన్నంత మాత్రాన అన్ని రూట్స్ ఉన్నవి ఇర్రేషనల్ అవ్వవు, కొన్ని మాత్రమే అవుతాయి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్న ఏదైనా నంబరు ఇర్రేషనల్ అవ్వదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి మనకు తెలుసు, 2 × 2 = 4, 3 × 3 = 9. సో ఇలాంటి ప్యాటర్న్లో రిపీట్ అయిన నంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ అవ్వవు, అవన్నీ ఇంటీజర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 ఇవన్నీ కూడా స్క్వేర్స్ అనమాట, స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్. వీటన్నిటిని రూట్ చేసినప్పటికి దీని వాల్యూ 2, దీని వాల్యూ 3, దీని వాల్యూ 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇవన్నీ కూడా ఇంటీజర్స్. ఇవన్నీ ఎప్పటికీ, ఇవన్నీ స్క్వేర్ రూట్ ఉన్నప్పటికీ కూడా వీటికి ఇవి ఇర్రేషనల్ అవ్వవు. ఓకేనా. సో ఇక్కడ రాసాను చూడు, ఓన్లీ స్క్వేర్ రూట్స్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ ఇర్రేషనల్. అంటే ఏంటి, ఓన్లీ స్క్వేర్ రూట్స్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఇలాంటి నంబర్స్ ఏవైనా ఉంటే, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా, ఇలాంటి నంబర్స్ కాకుండా మిగతా ఏ నంబర్ అయినా కూడా అంటే ఇప్పుడు 100 ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 101, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ 81 ఉంది, √82, √83, √84 అప్ టు √99 వరకు కూడా ఇర్రేషనల్ నంబర్సే. ఓన్లీ 100 అనేది మాత్రం, √100 అనేది ఇర్రేషనల్ నంబర్ కాదు. ఇక్కడ ఏంటి, √2, √3, √4 కాదు కదా, మళ్ళీ √5, √6, √7, √8 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్సే. ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆఫ్ ఏ నంబర్స్ అవి మాత్రమే రేషనల్ అవుతాయి, మిగతావి మాత్రం ఇర్రేషనల్ నంబర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఏంటి అంటే మనకు ప్రైమ్ నెంబర్స్ కంటే ముందు మనం ఇంకొక టాపిక్ గురించి తెలుసుకోవాలి.
ఏంటి అంటే ఈవెన్ నంబర్ అండ్ ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్ అంటే ఏంటి, ఆడ్ నంబర్ అంటే ఏంటి? ఈవెన్ నంబర్ అంటే ఏదైనా ఒక నంబరు 2తో కంప్లీట్గా డివిజబుల్ అయితే వాటిని ఈవెన్ నంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది 6ని మనం 2తో డివిజబుల్ చేసాం అనుకో, 2 3 6, సో 0. కంప్లీట్గా డివిజబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తే వాటిని ఈవెన్ నంబర్స్ అంటాం. ఒకవేళ కంప్లీట్గా డివిజబుల్ అవ్వకపోతే వాటిని ఆడ్ నంబర్స్ అంటాం. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే రిమైండర్ 1 వస్తుంది ఆడ్ నంబర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ 7 2తో డివిజబుల్ చేసినాం, 2 3 6, రిమైండర్ 1, సో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇది ఆడ్ నంబర్ అవుతుంది. ఈవెన్ నంబర్ అంటే ఈవెన్ నంబర్ అండ్ ఆడ్ నంబర్ మనకు తేడా తెలిసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళేది ఏంటంటే ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ఇది 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 చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్లు ఇందాక చెప్పుకున్న పాయింట్లలో ఏంటి, ఇంటీజర్స్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏవి ఇంటీజర్స్ అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే ఈవెన్, ఆడ్. ఇవి ఈజీగా ఉంటాయి, మనం తెలుసుకోవచ్చు. బట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అనేటివి వెరీ స్పెషల్ నంబర్స్ అనమాట. మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉండదు వీటికి. చాలా డిఫరెంట్గా అక్కర్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ ఇంటర్వెల్స్లో అక్కర్ అవుతూ ఉంటాయి. కొన్ని పక్కనే ఉంటాయి, కొన్ని చాలా 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 నంబర్స్ తర్వాత ఇవి అక్కర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 7 11 13 17 19 23 29 31, ఇవన్నీ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 2 ఉంది, 4 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 6 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 2 ఉంది. సో ఈ ప్యాటర్న్లోనే రిపీట్ అవుతాయి అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31 తర్వాత నెక్స్ట్ 41 వస్తుంది, 32 రాదు, 33 34 35 36 37 ఉంది నెక్స్ట్. సో 6 41, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో నంబర్స్ వస్తూనే ఉంటాయి. ఈ ఏంటి ప్రైమ్ నంబర్స్ ఎందుకు అంటే, ప్రైమ్ నంబర్స్ని వేటిని ప్రైమ్ నంబర్స్ అని పిలుస్తాం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోవాలి. ఏదైనా ఒక నంబర్ను ప్రైమ్ నంబర్ అని పిలవాలి అంటే ఆ నంబర్ ఖచ్చితంగా ఒకటి కంటే పెద్దది అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఒకటి కంటే పెద్ద అయి ఉండాలి. అంటే ఏంటి, 2 అంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైమ్ నంబర్స్, అంటే ఒకటి ఎప్పటికీ ప్రైమ్ నంబర్ కాదు. సెకండ్ పాయింట్ ఏంటి, హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి, ఖచ్చితంగా 2 డిస్టింక్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక నంబర్కి ఏదైనా ఒక నంబర్ని 2 నంబర్స్ ద్వారా మల్టిప్లై చేస్తే ఒక నంబర్ వచ్చింది అనుకో, ఆ మిగతా 2 నంబర్స్ని మెయిన్ నంబర్కి ఫ్యాక్టర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ ఉంది, 24 ఉంది, 24ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 × 12 రాయొచ్చు. సో 2 and 12 అనేటివి 24కి ఫ్యాక్టర్స్ అని చెప్తాం. 3 × 8 24కి ఫ్యాక్టర్స్ అని చెప్తాం. 4 × 6 24కి ఫ్యాక్టర్స్ అని చెప్తాం. సో మనం ఏంటి అంటే ఈ నంబర్స్ని ఫ్యాక్టర్స్ అని ఉంటాం. సో ఏదైనా ఒక నంబర్ 1 కంటే పెద్దది, 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉంటే ఓన్లీ 2 ఉండాలి, 2 మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నంబర్ అనము. సో ప్రైమ్ నెంబర్ అనడానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2 3 5 7 11 13 17 19. సో ఇవి మనం ఇచ్చిన కండిషన్ ఎలా సాటిస్ఫై చేస్తున్నాయో చూద్దాం. గ్రేటర్ దాన్ 1 ఉందా, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది. సెకండ్ కండిషన్ ఏంటి, ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్. సరే, ఇప్పుడు 2కు ఫ్యాక్టర్స్ ఏంటి మనం రాసుకుంటే 2 ఉంది, 2 ఓకేనా. 2 × 1 1 × 2,
2 into 1. ఓకేనా? 1 into 2, 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో దీనికి ఫ్యాక్టర్స్ ఇంతకు మించి ఇంక వేరే ఏం రాయలేం. 1 అండ్ 2 ఇవి రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 అనేది ప్రైమ్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏంటి? ఇంకొక నెంబర్ తీసుకుందాం, 3. 3ని మనం ఎలా చేస్తాం? 1 into 3, 3 into 1. ఈ రెండు కాకుండా మిగతా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఏమి లేవు కాబట్టి 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి 3 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 4 అనే నెంబర్ తీసుకుందాం. 4ని ఎలా రాస్తున్నాం? 1 into 4, 2 into 2. ఓకేనా? 4 into 1. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2, 4. 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదు. సో నెక్స్ట్ 5 తీసుకుందాం. 1 into 5, 5 into 1 into 5 తీసుకుందాం. 1 into 5, 5 into 1. ఈ రెండు మాత్రమే తీసుకుంటాం, రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది ప్రైమ్ నెంబర్. 9 ఎగ్జాంపుల్ 9 తీసుకుందాం. 1 into 2, 1 into 9, 9, 3 into 3, 9 into 1. సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదు. మన కండిషన్ సెకండ్ కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు. ఓకేనా? కాబట్టి ఇది ప్రైమ్ నెంబరు. సో ఈ విధంగా మనము ప్రైమ్ నెంబర్ని గుర్తించాలి. మోస్ట్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ 100 వరకు ఎన్ని ఉంటాయి, అవి ఏ నెంబర్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. అంతకు మించి మనకి ఎక్కువ అడగరు. ఒకవేళ అలా అడుగుతున్నారు అంటే అలాంటి క్వశ్చన్ మనము వదిలేయడం మంచిది. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అనేటివి చాలా రేర్గా ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు. గుర్తుపెట్టుకోకపోతే దాన్ని ప్రైమ్ నెంబరా కాదా అని తెలుసుకోవడానికి టైం వేస్ట్ చేయొద్దండి. ఎగ్జామ్ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ని అంత ఈజీగా మనము కనిపెట్టలేం ఏది ప్రైమ్ నెంబరో కాదు అని చెప్పి. మనం చాలా టేబుల్ బాగా తెలుసుకున్నప్పుడు టేబుల్స్ బాగా నేర్చుకున్నప్పుడు మాత్రమే వాటిని తెలుసుకోగలుగుతాం తప్ప మిగతా సింపుల్గా ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఏదైనా 4 డిజిట్ నెంబర్ ఇచ్చినట్టు 84261 ఈ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అంటే దీన్ని మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. ఓకేనా? సరే. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. అంటే ఏంటంటే ఈవెన్ నంబర్స్లో 2 అనేది ఒక్క నంబర్ మాత్రమే ప్రైమ్ నెంబర్. మిగతా వాటన్నిటికీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అవి ఏవి ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటివి? 2 కాకుండా ఇంకా ప్రైమ్ నెంబర్స్ 2 కాకుండా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 4, 6, 8, 10. వీటన్నిటికీ 1 into 2, 2 into 2, 4 into 1, 2 into 2 అనేది ఎక్స్ట్రా ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇది 3 into 2, దీనికి ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వచ్చేసింది. 4 into 2 ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వచ్చింది. 5 into 2 ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వచ్చింది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎక్స్ట్రా. ఇవన్నిటి కూడా ఎప్పటికీ ప్రైమ్ నెంబర్ అవ్వవు. ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఉంటాయి. ఎప్పటికీ ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్గా ఉంటాయి. ప్రతి ఆడ్ నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు. ప్రతి ప్రైమ్ నెంబర్ కూడా ఆడ్ నెంబరే ఎక్సెప్ట్ 2. మిగతా అన్ని ప్రైమ్ నెంబర్లు కూడా ఆడ్ నెంబరే. 1 ఈజ్ ఏ నాట్ ప్రైమ్ నెంబర్. ఎందుకు 1 ప్రైమ్ నెంబర్ కాదు అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. దీనికి ఒక ఫ్యాక్టరే ఉంది. ఒకటి కంటే పెద్దదై ఉండాలి. ఇది ఒకటి ఉంది కాబట్టి ఇది అవ్వదు. ప్రైమ్ నెంబర్ మస్ట్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్. ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అందులో ఒకటి ఏంది? ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటివి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి అంటే ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటివి అంటే 1 అయి ఉండాలి ఫస్ట్ ఫ్యాక్టరు. సెకండ్ ఫ్యాక్టరు అదే నంబరే అయి ఉండాలి. సెకండ్ ఫ్యాక్టర్ 1 ఒక నంబర్ ఏమో అదే ఒకటి అండ్ మరియు అదే నంబర్ మాత్రమే ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. సింపుల్ టర్మ్స్లో ఏంటంటే ఏదైనా ఒక నంబరు 1 మరియు అదే నంబర్తో భాగించబడితే వాటిని మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అంటాం ఇన్ తెలుగు. ఓకేనా? ఇప్పుడు కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? కో ప్రైమ్ నెంబర్స్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది మ్యాక్సిమం వీటి మీద ఒకటి క్వశ్చన్ అడగవచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువ అడగరు. మ్యాక్సిమం ఒకటి అడుగుతారు.
నాకు తెలిసి నేను చూసిన పేపర్స్‌లో అన్నిట్లో కూడా ఒకటి, 2 అంతకన్నా మించి ఎక్కువ క్వెషన్స్ కనిపించలేదు. బట్ ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి, మైండ్‌లో పెట్టుకోవాలి. కోప్రైమ్ నంబర్స్‌ని వేటిని అంటామంటే దేర్ హెచ్‌సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? వాటిని మాత్రమే మనం కోప్రైమ్ అంటాం. కోప్రైమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్స్ 2, 2 అనేది ప్రైమ్, 7, 9, 9 వద్దు ఇక్కడ, 7, 11 ఇది ప్రైమ్ నంబరే, ఇది ప్రైమ్ నంబరే. సో ఎవ్రీ రెండు ప్రైమ్ నంబర్లు కూడా కో ప్రైమ్ అవుతాయి. ఎందుకంటే వీటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకటే, మిగతా ఏ నంబర్స్కి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం అనుకున్నాం ఈవెన్ నంబర్ ఎప్పటికీ ప్రైమ్ కాదు, బట్ కో ప్రైమ్ అవ్వచ్చు. 6, 7 వీటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వీటి మధ్య ఒకటి మాత్రమే, ఇది ఒకటితో మాత్రమే డివిజబుల్ అవుతాయి. ఇవి ఒకటి ఇది ఒకటితో డివిజబుల్ అవుతుంది, ఇది ఒకటితో డివిజబుల్ అవుతుంది, ఇంకా వేరే ఏ నెంబర్తో డివిజబుల్ అవ్వదు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకటి అవుతుంది కాబట్టి ఇవి రెండు కూడా కో ప్రైమ్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నంబర్ తీసుకుందాం, 25, 15 ఇవి కో ప్రైమా కాదా? ఒకసారి మనం కో ప్రైమా కాదా చూసుకుంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇది 5తో డివిజబుల్ అవుతుంది, ఇది 5తో డివిజబుల్ అవుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 అయింది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనకు ఒకటి ఉన్నప్పుడు మాత్రమే వాటిని కో ప్రైమ్ అంటాం. ఇక్కడ ఏముంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 ఉంది కాబట్టి ఈ నంబర్స్ని మనం కో ప్రైమ్ అనలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6, 10 ఉంది, వీటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమైంది ఇక్కడ, 2 అయ్యింది. సో ఇది కూడా కో ప్రైమ్ అవ్వవు. అదే ఫర్ ఎగ్జాంపుల్ 10, 17 ఉంది. సో ఈ నంబర్ చూడండి, వీటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 10 1తో మాత్రమే డివిజబుల్ అవుతుంది, 17 1తో మాత్రమే డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు 10, 21 తీసుకుందాం. సో ఇది కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 కాబట్టి ఇవి రెండింటిని కో ప్రైమ్ అని పిలవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఏంటి, ట్విన్ ప్రైమ్ నంబర్స్. ట్విన్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి అంటే ఏదైనా రెండు ప్రైమ్ నంబర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ 2 అయితే వాటిని ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటాం. సో ఇక్కడ ట్విన్ ప్రైమ్ నంబర్స్ అనడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే 3, 5. ఎందుకు, 3 అనేది ప్రైమ్ నంబరే, ఇది కూడా ప్రైమ్ నెంబర్. ట్విన్ ప్రైమ్ నంబర్స్లో రెండు కూడా ప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, 5, 7 డిఫరెన్స్ 2, 13, 11 డిఫరెన్స్ 2, 79 డిఫరెన్స్ 2, ఇవి రెండు 7, 11 డిఫరెన్స్ 4 ఉంది కాబట్టి ఇది నాన్ ట్విన్ ప్రైమ్ నంబర్స్. ఓకేనా? 9, 11, 9 అనేది ఏంటి, 9, 11 డిఫరెన్స్ 2 ఉంది, బట్ 9 అనేది నాట్ ఏ ప్రైమ్ నంబర్. కాబట్టి ట్విన్ ప్రైమ్ అని చెప్పాలి అంటే కంపల్సరీగా ఈ 2 నంబర్స్ అనేటివి ప్రైమ్ అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ కాంపోజిట్ నంబర్స్. ఏదైనా ఒక నంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటాం. ఇన్ సింపుల్ టర్మ్స్లో ఏంటి అంటే ప్రైమ్ నంబర్ కానీ ప్రతి నంబర్ కూడా కాంపోజిట్ నంబరే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నంబర్స్ ఏంటి ఏమున్నాయి మనకు, 2, 3, 5, 7, 11, 13, 17, 19. మిగతా ఏ నంబర్ ఉన్నా ప్రతి 1 కాకుండా. ఓకేనా? ఇక్కడ చూడండి, 4, 6, 8, 9, 10, 12 ఇంకా అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా కాంపోజిట్ నంబర్సే. ఎందుకంటే వీటన్నిటికీ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి, 2 × 2 కాబట్టి ఈ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఇది దీనికి. ఇది 4కి ఏం రాసుకున్నా, 2 × 2, 1 × 4, 4 × 1. సో ఇవి రెండు ఉన్నాయి, ఎక్స్ట్రా ఇది ఉంది కాబట్టి టోటల్ 3 అయిపోయినాయి దీనికి. కాబట్టి వీటిని మనం కాంపోజిట్ నంబర్స్ అంటాం. సింపుల్ టర్మ్స్లో చెప్పా కదా, ఏదైనా ఒక నంబర్ ప్రైమ్ నంబర్ కానీ ప్రతి నంబర్ కూడా కాంపోజిట్ నంబరే. సో మనం
ఇది చూడండి, సింపుల్ టేబుల్ ఇది. ప్రైమ్ నెంబర్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అందులో ఒకటి అది ఒకటి అయి ఉండాలి అండ్ సేమ్ నెంబర్ అయి ఉండాలి ఫ్యాక్టర్, అప్పుడు మాత్రం అది ప్రైమ్ నెంబర్ అంటాం. ఈ టేబుల్ కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఇన్ సింపుల్ టర్మ్స్ ఏంటివి, అదర్ దాన్ ప్రైమ్ నంబర్స్. ఓకేనా. కో ప్రైమ్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి. ఓకేనా. సో ఈరోజు సెషన్ ఇంతవరకు, ఇంతటితో అండ్ నెక్స్ట్ సెషన్లో మనం ఇంకో టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సెషన్లో టాపిక్ ఏంటి అంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, ఈ మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుంటాం. అందుకంటే ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఈ నంబర్ సిస్టమ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్డ్స్. ఫస్ట్ ఏంటంటే ఇంటీజర్స్. వేటిని ఇంటీజర్స్ అంటాం, ఇంటీజర్స్ యొక్క క్వాలిటీస్ ఏంటి, వేటిని ఇంటీజర్స్ అంటాం అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హెచ్సిఎఫ్, థర్డ్ పాయింట్ ఎల్సిఎం. ఈ మెయిన్ టాపిక్, ఈ మూడు పదాలు లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగేదే వీటి మీద. వీటి మీద క్వశ్చన్స్ లేని క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ చేయరు. ఎప్పటికీ కూడా అలాంటి క్వశ్చన్ పేపర్ ఉండదు. అలాంటిది వచ్చింది అంటే అది ఇంకా క్వశ్చన్ పేపరే కాదు. సో నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకున్నప్పటికీ, ఏపీ పోలీస్ తీసుకుంటావా, ఏపీ పోలీస్ ఎస్ఐ తీసుకుంటావా, కానిస్టేబుల్ తీసుకున్నా, గ్రూప్స్ తీసుకున్నా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎస్ఎస్సి తీసుకున్నా, నెక్స్ట్ ఇంకా ఏంటి ఆర్ఆర్బి తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ టాపిక్ లేకుండా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే టాపిక్ లేకుండా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసింది లేదు. సో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి రేపు నెక్స్ట్ సెషన్లో చాలా డీటెయిల్గా తెలుసుకుంటాం. వాటి మీద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఈ రోజుకి ఇంతటితో ఈ సెషన్స్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ.